యవనస్తులారా, మీరు 3 ప్రత్యేకమైన విషయాలు తెలుసుకోవాలి. ఒకటి ఏంటంటే, జన్మనిచ్చిన దేవుని యొక్క విలువ. నీకోసం ప్రాణం పెట్టి, నీ జన్మకర్మ పాపాల కోసము ప్రాణం పెట్టి రక్తము కార్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క విలువనేంటో తెలుసుకోవాలి. రెండవది, నీ తల్లిదండ్రుల విలువను తెలుసుకోవాలి. తల్లి ఉన్నంత వరకు ఆకలి విలువేంటో పిల్లలకి తెలియదంట. తండ్రి ఉన్నంత వరకు బాధ్యతల బరువులు, వాటి విలువలు, బాధ్యతలు తెలియవంట. తల్లిదండ్రులు లేనప్పుడు ఎవ్వరూ నిన్ను పట్టించుకోరు. వారు లేని రోజున నిన్ను ఎవ్వరు పట్టించుకోరు. నీకోసం ఎవరు జోక్యం కలిగి చేసుకోరు. ఇంకొకటి ఏంటంటే, ప్రాముఖ్యమైనది ఏంటంటే, మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ చేరవలసిన స్థలానికి చేరుతుంది. అక్కడ ప్రభు యొక్క విలువేంటో ఆత్మకు తెలుస్తుంది. అంతవరకు చాలామంది ప్రభు యొక్క విలువ తెలుసుకోరు. ఆ ఆత్మ అగ్నిగుండమును చూసి అక్కడ ప్రత్యక్షమైనది యేసు ప్రభు ఒక్కడే. గుండె కొట్టుకుని ఏడ్చి, నన్ను రక్షించు, నన్ను రక్షించు, నన్ను రక్షించని ఆ ప్రభు యొక్క విలువ చనిపోయిన తర్వాత ఆత్మకు తెలుస్తుంది. అలానే తల్లి బతుకున్నంత వరకు ఆకలి విలువ తెలియదు పిల్లలకు. తండ్రి బతుకున్నంత వరకు బాధ్యతలు, బరువులు, వీటి యొక్క విలువలు పట్టించుకోరు, వారికి తెలియదు. తల్లి లేకపోయినా, తండ్రి లేకపోయినా ఎవరు పట్టించుకుంటారు మిమ్మల్ని? కాబట్టి బ్రతుకుండగానే మీ తల్లిదండ్రులను గౌరవించండి, వారి విలువలు మీరు తెలుసుకోండి. బ్రతుకుండగానే, చనిపోక ముందే ప్రభు యొక్క విలువను కూడా తెలుసుకోండి. ఆ ఆత్మ అగ్నిగుండానికి చేరకుండా ఉండాలి అంటే, చనిపోయిన నీ ఆత్మ అగ్నిగుండానికి చేరకుండా ఉండాలి అంటే, ప్రభు యొక్క విలువేంటో చనిపోయిన తర్వాత ఆత్మకు అక్కడ తెలుస్తుంది. అంతవరకు చాలామందికి తెలియదు. ముందుగానే ప్రయత్నము చేసి తెలుసుకోండి. దేవుని యొక్క విలువ, తల్లి యొక్క విలువ, తండ్రిని యొక్క విలువ. తల్లిదండ్రుల విలువను, జన్మనిచ్చి పుట్టించిన దేవుని ఆ విలువను నీ పాపముల కోసం, అంటే నీ జన్మ కర్మ పాప దోషముల కోసం ప్రాణం పెట్టి రక్తము కార్చిన ఆ ప్రభు యొక్క విలువను అక్కడ తెలుసుకుంటారు. జాగ్రత్త, తెలుసుకుంటే మీరు ధన్యులు, లేకపోతే ఘోరమైన శ్రమ అనుభవించవలసి వస్తుంది. ఆమేన్.